దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2026 వేడుకకు రంగం సిద్ధమైంది. 2025లో విడుదలై ప్రేక్షకులను అలరించిన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులకి కూడా వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సైమా అవార్డ్స్ కమిటీ అత్యధిక నామినేషన్లు సాధించిన చిత్రాల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది సైమా నామినేషన్స్ లో తెలుగు సినిమా మిరాయ్ సత్తా చాటింది. మొత్తం 11 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకొని అగ్రస్థానంలో నిలిచింది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని కార్తీక్ ఘట్టంనేని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద 140 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే జోరును సైమా నామినేషన్స్ లోనూ కొనసాగించింది. ఇక వెంకటేష్ హీరోగా అనిల్ లావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా సైమా అవార్డుల రేసులో బలంగా నిలిచింది. ఈ సినిమా 10 విభాగాల్లో నామినేషన్లు సొంతం చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి సందర్భంగా విడుదలై 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన చందు మొండేటి తెరకెక్కించిన తండేల్ చిత్రం కూడా సైమాలో గుర్తింపు పొందింది. గీత ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా 9 నామినేషన్లు దక్కించుకుంది. విడుదలైన తర్వాత 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా నాని నిర్మించిన కోర్ట్ రూమ్ డ్రామా కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ కూడా 9 విభాగాల్లో నామినేట్ అయింది. రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి నటించారు. సైమా 2026 అవార్డుల ప్రధానోత్సవం సెప్టెంబర్ 11, 12 తేదీల్లో 2 రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈసారి సైమా అవార్డ్స్ లో మిరాయ్, సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, కోర్ట్, స్టేట్ వర్సెస్ నోబడి చిత్రాలు ప్రధాన పోటీలో నిలవటంతో అవార్డుల పోరు మరింత పెరిగింది. సినీ అభిమానులు విజేతలు ఎవరో తెలుసుకోవటానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.